హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 8th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే డిజిటల్గా జనగణన ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనకు మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఇంటి నుంచే వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రూపాయలు 2,00,000 కోట్ల డ్రోన్ల తయారీ నెక్స్ట్ జెన్ నివేదిక వెల్లడి. దేశీయంగా వ్యవసాయం, రక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు, ఫోటోగ్రఫీ ఇలా ప్రతి రంగంలో కూడా డ్రోన్ల వాడకం అధికమైంది. 2030 కల్లా దేశీయంగా డ్రోన్ల తయారీ 2,300 కోట్లకు చేరొచ్చని నెక్స్ట్ జెన్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అలాగే ఢిల్లీలో డ్రోన్ల ఎక్స్పోను కూడా ఈ నెక్స్ట్ జెన్ అనే సంస్థ నిర్వహిస్తుంది. డ్రోన్ల పరిశ్రమకు మరింత ఊతమిచ్చేందుకు ఢిల్లీలో ఈ నెల 31 నుంచి ఆగస్టు 1 2 డేస్ పాటు అతిపెద్ద డ్రోన్ ఇంటర్నేషనల్ ఎక్స్పో 2025ను ఈ నెక్స్ట్ జెన్ అనే సంస్థ నిర్వహించనుంది. నెక్స్ట్ జెన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో మన దేశంతో పాటు రష్యా, తైవాన్, కెనడా, యుక్రెయిన్ వంటి దేశాలు ఈ ఎక్స్పోలో పాల్గొననున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అగ్నిపర్వతం బద్దలు. ఇండోనేషియాలోని లెవటోబి లకీ అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికీ లెవటోబి లకీ అనే అగ్నిపర్వతం 3 సార్లు బద్దలైనట్లు వెల్లడైంది. ఇప్పటికీ 3 సార్లు. మనము ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ ఈ అగ్నిపర్వతానికి సంబంధించి చూసాము. సో అగ్నిపర్వతాలు చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కడ ఉన్నాయి, ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అగ్నిపర్వతాలకు సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నల్గొండ చేనేతకు జాతీయ పురస్కారాలు. భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారానికి 2024కి గాను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్నికవడం జరిగింది. ఒకటి గజం నర్మద అనే మహిళ మార్కెటింగ్ విభాగంలో, గూడ పవన్ను యువ చేనేత విభాగంలో ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికవగా మన రాష్ట్రం నుంచి ఇద్దరికి ఈ పురస్కారాలు దక్కడం విశేషం. వీరికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఆగస్టు 7న ప్రతి ఏటా కూడా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 10% అదనపు సుంకాలు విధిస్తాం. బ్రిక్స్ అనుకూల దేశాలకు అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ సమైక్యలోని ఏ దేశంపైనైనా 10% అదనపు సుంకాలు విధిస్తామని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అనంత్ టెక్నాలజీస్ శాటిలైట్ ఇంటర్నేషనల్ సేవలు. హైదరాబాద్కు చెందిన సంస్థ అనంత్ టెక్నాలజీస్ దేశీయ శాటిలైట్లను వినియోగించి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించబోతుంది. ఈ రంగంలోకి అడుగుపెడుతున్న తొలి ప్రైవేటు కంపెనీ ఇదే. ఇటీవలే ఈ కంపెనీకి ఇన్స్పేస్ నుంచి అనుమతి కూడా లభించింది. సో అనంత్ టెక్నాలజీస్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించబోతుంది. అలాగే నెక్స్ట్ ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా. జైషా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సీఈఓగా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితులవ్వడం జరిగింది. ప్రస్తుతం సంజోగ్ గుప్తా జియో హాట్స్టార్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఐసీసీకి సీఈఓగా వ్యవహరించనున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే
8 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.